हरे कृष्ण माता जी संत प्रभु जी। दंडवत प्रणाम। लेट अस दंडवत डू प्रणाम। मंगलाचरण। दंडवत प्रणाम माता जी। मंगलाचरण చేద్దాం। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताय की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। हरे कृष्ण महामंत्र की जय। हरिनाम प्रभु की जय। श्रीमद् भगवत गीता की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. సో భగవద్గీతలో ఎక్కడి వరకు డిస్కస్ చేసుకున్నాం గుర్తుందా? ఈ మధ్య మనకి ప్రభుజీ దామోదరాష్టకం హరే క్లాసెస్ కృష్ణ తీసుకున్నాము. మాతాజీ 9వ అధ్యాయం 5వ శ్లోకం వరకు అయింది మాతాజీ. కరెక్ట్. సో ఎస్ మాతాజీ. 9th చాప్టర్ 5th శ్లోక వరకు డిస్కషన్ జరిగింది. 6th అనేది ఈ రోజు చూద్దాము. అయితే ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటి అంటే, ఎవరెవరైతే మనకి మే నుంచి ఎస్జిఆర్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి కదా, సో
కొన్ని బ్యాచెస్ గంగాపాలక్ ప్రభు తీసుకున్నారు, కొన్ని గోవర్ధన్ ప్రభు, కొన్ని పద్మావతి మాతాజీ, నేను ఒక బ్యాచ్ తీసుకున్నాను. సో ఎవరెవరైతే ఇట్లా ఎస్జిఆర్ క్లాసెస్ అనేవి మే నుంచి ఏదైనా బ్యాచ్ అటెండ్ అయి ఉంటారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ అనేది రేపు 25న మనకి ఆబిడ్స్ టెంపుల్లో శ్రీల ప్రభుపాద్ వారిది తిరోభావ దినోత్సవం అనేది సెలబ్రేట్ చేస్తున్నారనమాట, డిసపీరెన్స్ డే. ఆ రోజు సర్టిఫికేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ బ్యాచ్ కాకుండా ఇంతకు ముందు బ్యాచెస్లో వచ్చి ఆల్రెడీ మీకు అవి వచ్చేసినట్లయితే నో ప్రాబ్లం. ఓకేనా? సో ఎవరెవరైతే మే నుంచి ఏదైనా బ్యాచ్ అటెండ్ అయ్యి ఆ, మీరు 18 డేస్లో కనీసం ఒక 12-13 డేస్ అయినా అటెండ్ అయ్యి శ్రద్ధగా విన్నట్లయితే మీరు అక్కడికి వచ్చి మీ నేమ్ అనేది రిజిస్టర్ చేసుకొని సర్టిఫికేట్ అనేది పొందవచ్చు. ఓకేనా? సో సర్టిఫికేట్స్ కోసం అయితే ఆ రోజు మధ్యాహ్నం 3 to 4 వరకు ఆ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. లేదు మీరు శ్రీల ప్రభుపాద్ యొక్క డిసపీరెన్స్ డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయాలి అంటే మధ్యాహ్నం 12 కల్లా వచ్చేసినట్లయితే సో శ్రీల ప్రభుపాద్ గురించి గ్లోరిఫికేషన్ ఉంటుందన్నమాట. సో శ్రీల ప్రభుపాద్ మనందరి కోసం ఎంత కష్టపడ్డారు, సో ఎంత స్ట్రగుల్ తీసుకొని వాళ్ళ గురు మహారాజ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవ్వడానికి మన ఎంత స్ట్రగుల్ చేసుకొని మనకి ఈ నాలెడ్జ్ అనేది ఇచ్చారు, ఇస్కాన్ స్థాపించడానికి ఎంత ట్రబుల్ అనేది తీసుకున్నారు, ఇవన్నీ కూడా శ్రీల ప్రభుపాద్ యొక్క గ్లోరీస్ అనేవి ఆ రోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నవారు డెఫినెట్గా ఆ రోజు టెంపుల్కి రావచ్చు. అండ్ సర్టిఫికేట్ కలెక్షన్ కోసం మాత్రం 3 o'clockకి కనుక మీరు టెంపుల్లో ఉంటే అప్పుడు మీకు ఆ సర్టిఫికేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో అటెండ్ అయిన వారు మాత్రమే రావాలి. సో సర్టిఫికేట్ ఇస్తున్నారు కదా అని చెప్పి మనం అటెండ్ కాకుండా కూడా రిజిస్టర్ చేసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఓకేనా? హరే కృష్ణ పావని మాతాజీ. మాతాజీ. ధన్యవాదాలు. గంగపాలక్ ప్రభుజీ గూగుల్ షీట్ పెట్టారు, నేను ఇప్పుడే మన గ్రూప్ లో ఫార్వర్డ్ చేశాను. సో ఎస్, ఓకే ఎవరైతే అటెండ్ మాతాజీ. అయ్యారో వాళ్ళు ఫిల్ చేయొచ్చు. హరే ఎస్, కృష్ణ మాతాజీ. వాళ్ళు ఫిల్ చేయాలి. సో మీరు ఏ బ్యాచ్ అటెండ్ అయ్యారు, ఏ మంత్లో అటెండ్ అయ్యారు, ఎవరి బ్యాచ్ అటెండ్ అయ్యారు, ఎన్ని క్లాసెస్ అటెండ్ అయ్యారు, అట్లా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి అందులో. అవన్నీ మీరు ఫిల్ చేస్తే మీ నేమ్ అనేది రిజిస్టర్ అవుతుంది. ఫిల్ చేసిన తర్వాత మీరు అక్కడికి వచ్చాక అప్పుడు మీ పేరు పైన సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఫైన్. మనం 9.6 శ్లోకాలోకి వెళ్దాం. 9.5 ఎవరైనా చెప్తారా ఏం డిస్కస్ చేసామనేది? జస్ట్ కొన్ని పాయింట్స్, చాలా రోజులైంది కదా. ఎస్, కల్పన మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, దండోత్ప్రణం. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఈ ప్రపంచం అంతా అంటే ఇక్కడ సృష్టించబడిన సమస్తము ఆయన ఎందు స్థితి కలిగి ఉంటది, కానీ ఆయన దాంట్లో ఉండను అని చెప్తున్నారు అనమాట. ఎవరు అంటే గుర్తుపట్టరు, ఉంటారు కానీ మనకి కనిపించరు అని చెప్పి చెప్తారు. అయితే ఈ ప్రపంచం ఈ సర్వజీవుల్ని కూడా పోషించే వాళ్ళని సర్వత్రా వసించే వాళ్ళంతా కూడా ఆ పరమాత్మనే, నేనే అని చెప్పి చెప్తున్నారు అనమాట. నైస్, కరెక్ట్. అయితే ఆయన ఊహ మాత్రంగానే, ఈ సంకల్పం మాత్రంగానే సృష్టిస్తాడు. మనం చెయ్యాలి అని చెప్పి అన్ని పనులు చేయడం అలా ఉండదన్నమాట. ఓన్లీ సంకల్పించుకుంటేనే సృష్టి జరిగిపోతుంది అని చెప్పి ఈ శ్లోకంలో తెలుస్తుంది. ఎస్ ఎస్, కరెక్ట్. సో ఇంకొక చిన్న పాయింట్ ఏంటి అంటే భగవంతుడు పర్సనల్గా ప్రెజెంట్ అయ్యి సృష్టి చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఆయన ఆయన శక్తుల ద్వారానే ఈ మొత్తం జగత్తుని సృష్టి చేయగలరు, ఈ మొత్తం జగత్తుని నడిపించగలరు, ఈ మొత్తం జగత్తుని లయం చేయగలరు అనమాట. సో సృష్టి స్థితి లయ అనేది భగవంతుని యొక్క శక్తుల ద్వారానే జరుగుతుంది. భగవంతుడు పర్సనల్గా వచ్చి నేనుండి నడిపిస్తేనే జరుగుతుంది అన్న సిచ్యువేషన్ లేదనమాట. అందుకనే మరి భగవంతుడు ఎందుకు పర్సనల్గా చేయరు? భగవంతుడు పర్సనల్గా ఉండి చేయొచ్చు కదా, మరి సృష్టి మొత్తం ఇదంతా నడిపించడం అదంతా భగవంతుడు పర్సనల్గా చేయొచ్చు కదా. మరి భగవంతుడు ఖాళీగా ఉండి ఏం చేస్తూ ఉంటారు? ఎవరికైనా తెలుసా? ఆయన అంతా చూస్తూ ఉంటారు మాతాజీ. బేసిక్ గా ఆయన ఖాళీగా ఉండరు, అక్కడ కానీ ఉండదు. ఏం చేస్తారంటే ఆయన ఆయన భక్తులతో ప్రతిస్పందించడంలో బిజీగా ఉంటారనమాట. సో ఆయనకి ఇంపార్టెంట్ ఏంటి? ఇప్పుడు 2 పనులు ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తాము? మరి బాగా ఇంపార్టెంట్ అయిన పనికి మనం వెళ్ళి ఉంటాము. లేదు కొంచెం పర్వాలేదు అట్లా అట్లా మేనేజ్ చేయొచ్చు అనుకునే దానికి ఏం చేస్తాం? మన తరపున ఒకళ్ళని పంపించి నువ్వు మేనేజ్ చేయి, నేను 2 చేయలేను అని చెప్తాం. కానీ కృష్ణ అలా కాదు కదా, కృష్ణ అన్ని చేయగలరు. కానీ కృష్ణ పర్సనల్ గా ఎక్కడ ఉండాలనుకుంటారంటే ఆయన భక్తులతో ప్రతిస్పందించాల్సి వచ్చిన చోట నేనుంటాను, ఈ జగత్తుని నడిపించాల్సి వచ్చిన చోట నేను ఉండాల్సిన అవసరం లేదు, నా శక్తి చాలు నడిపించేస్తుంది. సో అలా ఆయన శక్తులతో ఆయన యొక్క ఎనర్జీస్తో నడిపించేస్తారు అనమాట. ఓకేనా? సో అందుకనే
ద్రౌపది ఎప్పుడైతే ద్రౌపది యొక్క వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ద్రౌపది ఎప్పుడైతే 2 చేతులు ఎత్తేసి పిలిచొస్తుందో కృష్ణ అనరనమాట. అయ్యో! ద్రౌపది పిలుస్తున్నావా? నేను ఆల్రెడీ మొత్తం ఈ జగత్తు మొత్తాన్ని నడిపించడంలో బిజీగా ఉన్నానే. నా 2 చేతులు ఖాళీగా లేవు. ఇప్పుడు నీకొచ్చి ఎలా నేను హెల్ప్ చేయను అని చెప్పి అనరు. నువ్వు పిలవడమే ఆలస్యం, నేనొచ్చి నీకు హెల్ప్ చేస్తాను. సో, మేబీ నేను ద్వారకని పాలిస్తూ ద్వారకకి ఒక రాజులాగా ఉండి నేనిక్కడ పరిపాలన చేస్తున్నప్పటికీ కూడా, నువ్వు పిలవడం తదుపరి నేనొచ్చేసి నిన్ను కాపాడుతాను అని అంటారనమాట. ఇది కేవలం ద్రౌపదికి వర్తించేది మాత్రమే కాదు, పాండవులకు వర్తించేది మాత్రమే కాదు, మనందరికీ వర్తించేదనమాట. సో, భగవంతుడు మనం మనం నోరు తెరిచి పిలిచి ఎప్పుడు కృష్ణ, గోవింద, మాధవ, కేశవ అని ఎప్పుడైతే పిలుస్తామో ఆయన రెడీగా ఉంటారనమాట. నేను వచ్చి నీకు హెల్ప్ చేసిస్తాను, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను, నేను ఉన్నాను నీకు తోడు అని చెప్పి చెప్పడానికి భగవంతుడు స్వయంగా తన భక్తులతో ప్రతిస్పందించడం కోసం ఆయన ఇక్కడ ఎంగేజ్ అయిపోయి ఉంటారు. బట్ జగత్తు మొత్తం ఆయన యొక్క శక్తులతో నడిపిస్తూ ఉంటారనమాట. ఇది కేవలం భగవంతునికి మాత్రమే సాధ్యమవుతుంది. మనకి సాధ్యమవుతుందా చెప్పండి? నేను మా ఫ్యామిలీ వరకే నేను చూసుకుంటాను, మిగిలిందంతా కూడా నా శక్తితో నడిపిస్తానంటే పాసిబుల్ అవుతుందా? కాదు అవ్వదు. మాతాజీ. అది కేవలం కృష్ణ మాత్రమే చేయగలరు అనమాట. అందుకే ఈ ఈ ఈ స్పెషల్ సిస్టమ్ కృష్ణ ఏదైతే అరేంజ్ చేశారో ఇది మన ఊహకి అందరిందనమాట, ఊహాతీతమైనది అనమాట. ఆయన శక్తులతో అన్ని నడిపిస్తూ ఉంటారు, బట్ ఆయన మాత్రం తన గోప ఫ్రెండ్స్తో, గోపీ ఫ్రెండ్స్తో, తన యొక్క భక్తులతో, తన యొక్క యశోదమాత, నంద మహారాజ్తో, సో ఎవరెవరైతే కృష్ణని అప్రోచ్ అవ్వాలని చెప్పి చూస్తున్నారో, కృష్ణతో వారి సంబంధాన్ని పునఃస్థాపించుకోవాలని చూస్తున్నారో వారందరితో ప్రతిస్పందించడంలో కృష్ణ ఎంగేజ్ అయిపోయి ఉంటారు అనమాట. ఓకే ఓకే 6th శ్లోక ఏమంటున్నారో చూద్దాం. యథాకాశస్థితో నిత్యం యథాకాశస్థితో నిత్యం యథాకాశస్థితో నిత్యం యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ వాయుం సర్వత్ర గో మహాన్ వాయుః సర్వత్ర గో మహాన్ వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని తథా సర్వాణి భూతాని తథా సర్వాణి భూతాని తథా సర్వాణి భూతాని మత్స్థాని ఇత్యుపధారయ మత్స్యాని మత్స్థాని ఇత్యుపధారయ మత్స్యాని ధారయ యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ 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 తథా సర్వాణి భూతాని మత్స్థాని ఇత్యుపధారయ తథా సర్వాణి భూతాని తానిత్యుపధారయ తథా సర్వాణి భూతాని మత్స్థాని ఇత్యుపధారయ తథా సర్వాణి భూతాని తానిత్యుపధారయ యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థాని ఇత్యుపధారయ యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని తానిత్యుపధారయ. ఓకే, ఎవరైనా శ్లోక చదువుతారా? చదువుతాం మాతాజీ. ఉషా మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, ధన ప్రణామములు. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. యథాకాశా స్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్సానిత్యుపధారయ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పావని మాతాజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, దండప్రణం. హరే కృష్ణ. అనువాదం. సర్వత్రా వీచునట్టి ప్రచండ వాయువు సర్వదా ఆకాశమునందే స్థితిని కలిగి ఉండునట్లు సృజింపబడిన సమస్త జీవులు నా యందు స్థితిని కలిగి ఉన్నవని గ్రహింపుము. హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. కమలా కుమారి మాతాజీ అనువాదం భాష్యం చదువుతారా?
చదువుతాను. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ మాతాజీ. బుక్ లో చదువుతున్నాను మాతాజీ. ఓకే, చదవండి. భాష్యం. బ్రహ్మాండమైనట్టి భాష్యము బై జయశ్రీ శీల ప్రభాత్ కి జయ. బ్రహ్మాండమైన భౌతిక సృష్టి అతని యందు ఏ విధంగా స్థితిని కలిగి ఉన్నదనే విషయము సామాన్య మానవుడికి దాదాపు ఊహాతీతము. కానీ అర్థం చేసుకోవడంలో మనకు తోడ్పడేందుకు భగవానుడు ఒక ఉపమానాన్ని ఇస్తున్నాడు. ఆకాశమే మనము ఊహింపగలిగిన అతి పెద్ద సృష్టి. అట్టి ఆకాశములో గాలి ఈ భౌతిక జగత్తులో అత్యంత పెద్ద సృష్టి. వాయు చలనము సమస్తము యొక్క చలనాలను ప్రభావితము చేస్తుంది. కానీ గాలి ఎంత బ్రహ్మాండమైనదే అయినా ఆకాశములో నిలిచి ఉంటుంది. అది ఆకాశానికి అతీతంగా లేదు. అదే విధంగా అద్భుతమైన సమస్త లోకాలు భగవంతుని పరమ సంకల్పము చేతనే నిలిచి ఉన్నాయి. అవన్నీ ఆ పరమ సంకల్పానికి ఆధీనములో ఉంటాయి. మనం సాధారణంగా చెప్పినట్లు భగవంతుని సంకల్పము లేనిదే గడ్డిపోచనైనా కదలదు. ఈ విధంగా సమస్తము అతని సంకల్పము మేరకే చరిస్తోంది. అతని సంకల్పముచే సమస్తము సృష్టించబడుతుంది, సమస్తము పోషించబడుతుంది, సమస్తము లయిస్తుంది. అయినా ఆకాశము గాలి కలాపాలను సర్వదా వీడినట్లు ఉన్నట్లుగా అతడు సమస్తము నుండి వేరుగా ఉన్నాడు. ఉపనిషత్తులలో मेरे मेरे प्रभु की ఈజ్ ध्यान सिद्धाम माताजी. ఓకే ఓకేనా? మాత, ఓకే మాత. హరే కృష్ణ. ఎవరు ఈ నథింగ్ A001 ఎవరు? హరే కృష్ణ మాతాజీ, నేమ్ మార్చుకుంటాను. మోహిని మాతాజీ. ఎస్, మోహిని మాతాజీ. చదవండి మాతాజీ, కంటిన్యూ చేయండి. భగవతే వాసుదేవ. తైత్తిరీయోపనిషత్తు 2:8 నందు యద్భీషా స్మాద్వాతః పవేత్. భవతే. భగవానుని భయము చేతనే వాయువు వీచుచున్నది అని చెప్పబడినది. అట్లే బృహదారణ్యకోపనిషత్తు 3:8-9 నందు ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్యచంద్రమసౌ విద్రుదౌ తిష్టత. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి ద్యావాపృథివ్యౌ విద్రుతే తిష్టతః. దేవాదిదేవుని పర్యవేక్షణమున అతని దివ్య శాసనము చేతనే సూర్యుడు, చంద్రుడు, ఇతరములైన పెద్ద గ్రహములు వాటి వాటి కక్షలలో సంచరించుచున్నవని చెప్పబడినది. బ్రహ్మ సంహిత 5:52 నందు కూడా ఇట్లు చెప్పబడినది. యచ్చక్షురేష సవిత సకల గ్రహణ యచ్చక్షురేక్ష సవిత సకల గ్రహాణం రాజా సమస్త సురమూర్తిరశేష తేజాః యస్యాజ్ఞయా ప్రభతి సంవృత కాల చక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. ఇది సూర్యుని చలన వర్ణనము. సూర్యుడు పరమ పురుషుడిని ఒక నేత్రముగా పరిగణింపబడిననియు మరియు అతని వేడి వెలుతురులను వ్యాపింపజేయు బ్రహ్మాండమైన శక్తిని కలిగి ఉన్నాడనియు చెప్పబడినది. అయినను అతడు ఆ గోవిందుని శాసనములకు దివ్య సంకల్పమునకు లోబడి తనకు నిర్దేశింపబడిన కక్షనందే పరిభ్రమించును కనుక మనకు భౌతిక సృష్టి అద్భుతమగును మరియు విస్తృతమగును కనిపించినను అది దేవాదిదేవుని సంపూర్ణ ఆధీనమునందే నిలిచి యుండునని వేద వాగ్మయమున మనకు నిదర్శనము కనిపించుచున్నది. ఈ అధ్యాయమునందలి రాబోవు శ్లోకములో ఈ విషయము మరింతగా వివరించబడినది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ భగవంతుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారనమాట. దేనికి అంటే, మొత్తం నా శక్తి చేత నడిపిస్తున్నాను, అయినప్పటికీ కూడా నేను వీటికి అతీతంగా ఉన్నాను అని చెప్తున్నారు. చెప్తూ ఎట్లా అంటే, ఇప్పుడు సర్వత్రా వీచునట్టి ప్రచండ వాయువు సర్వదా ఆకాశమునందే స్థితిని కలిగి ఉండునట్లు సృజింపబడిన సమస్త జీవులు నా యందు స్థితిని కలిగి ఉన్నవని గ్రహింపుము. సో
ఒక వాయువు వీస్తూ ఉందనుకోండి, గాలి వీస్తూ ఉందనుకోండి, మనకి గాలి చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా దానికి లిమిట్స్ ఏం లేవు, దాని ఇష్టం వచ్చినట్లు అది వీయగలదు, దాన్ని ఆపేవారు ఎవరూ లేరు అన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ కొంచెం జ్ఞానంతో చూసినప్పుడు ఏమవుతుంది అంటే వాయు యొక్క పరిధి ఎంతవరకు ఉంటుంది అంటే ఆకాశం యొక్క పరిధిలో అది కట్టుబడి ఉంటుంది అనమాట. సో వాయువు దాన్ని దాటి వెళ్ళలేదు. అలానే జీవులు కానీ ప్రకృతి కానీ అన్నీ ఏదైనా మనం చూస్తున్నప్పుడు అన్నీ కూడా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతకచ్చు. వారికి ఒక ఫ్రీ విల్, స్వేచ్ఛాశక్తి ఉంటుంది. ఎవరి అనుగుణంగా వాళ్ళు బ్రతకచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ మనందరం కూడా ఎలా అయితే వాయువు ఆకాశం యొక్క పరిధిలో కట్టిబడి ఉంటుందో అలానే మనకి కూడా భగవంతుని యొక్క ఒక శాసనం అనేది ఒకటి ఉంటుందన్నమాట. దాని వరకు మాత్రమే మన పరిధి ఉంటుంది, దాన్ని దాటి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. ఈవెన్ మన దాకా ఎందుకు, సూర్య చంద్రుల విషయం చెప్తున్నారు. సో సూర్య చంద్రులు కూడా, వీచే గాలి కూడా, వీళ్ళందరికీ కూడా ప్రకృతిలో ఏవేవైతే సిస్టమ్స్ నడుస్తూ ఉన్నాయో అందరికీ కూడా భగవంతుడంటే ఒక భయం అనేది ఉంటుందన్నమాట. సో భగవంతుని శాసనం ఏంటి, ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయం జరగాలి. అఫ్ కోర్స్ సూర్యోదయం అంటే సూర్యుడు ఉదయించడం లేదు, బట్ గ్రహాల కదలికల వల్ల, మూమెంట్ వల్ల మనకి సూర్యోదయం సూర్యాస్తమయం అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ గ్రహాల కదలిక అనేది ఇలానే జరగాలి, గ్రహాలు ఈ కక్షలో ఇట్లానే వెళ్ళాలి, ఇంతే స్పీడ్లో వెళ్ళాలి. సో ఇది తన చుట్టూ తను తిరగడానికి ఇంత సమయం, సూర్యుని చుట్టూ తిరగడానికి ఇంత సమయం. సో తన చుట్టూ తను తిరుగుతున్నప్పుడు సూర్య ఉదయం అని, తన చుట్టూ తను మళ్ళీ ఇంకొక డైరెక్షన్లో తిరుగుతున్నప్పుడు సూర్యాస్తమయం అని జరగడం. సో ఇదంతా నిర్దేశం అనేది అంటే ఎవరు ఈ సిస్టమ్ సెట్ చేసి పెట్టారంటే భగవంతుడు దీన్నంతా సెట్ చేసి పెట్టారనమాట. సో ప్రతి ఒక్కరు కూడా దానికి కట్టుబడి ఉంటారు కాబట్టే ఇవాళ భౌతిక జగత్తు ఇంత బ్రహ్మాండంగా ఇంత అద్భుతంగా నడవడానికి కారణమవుతుందన్నమాట. సో ఎవరైనా ఏదైనా కానీ పైన ఒక వ్యక్తి కంట్రోలర్ అనేవారు లేరనుకోండి, ఆ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉంటుందా చెప్పండి? ఉండదు మాతాజీ. ఉండదు. ఉండదు మాతాజీ. ఇంట్లో మన పిల్లల్నే మనం ఒక సరైన మార్గంలో పెట్టాలి అంటే మనం ఒక సిస్టమ్ అనేది సెట్ చేసి పెట్టాలి తల్లిదండ్రులు. అలాంటిది ఇంత పెద్ద జగత్తు నడుస్తూ అన్ని టైం టు టైం జరుగుతూ అంత పర్ఫెక్ట్గా సృష్టి నడవాలి అంటే వెనక ఒక వ్యక్తి ఉండి నడిపించకుండా జరుగుతుంది అని అనుకోవడం అనేది పెద్ద భ్రమ అనమాట. సో ఒకసారి ఏమవుతుంది అంటే ఎస్జిఆర్లో ఎగ్జాంపుల్ చెప్తారు. ఒకసారి న్యూటన్ ఒక యాక్చువల్గా న్యూటన్ దగ్గరికి తన అసిస్టెంట్ వస్తారనమాట. న్యూటన్ ఎవరు తెలుసా మీకు? న్యూటన్ ఒక శాస్త్రవేత్త. సో ఆయన ఏం కనుక్కున్నారంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అనే విషయాన్ని కనుక్కున్నారు. సో ఎలా కనుక్కున్నారు? యాపిల్ అనేది కింద పడడం చూసి యాపిల్ చెట్టు నుండి కిందనే ఎందుకు పడింది, మేబీ ఇక్కడ ఒక శక్తి అనేది ఉంది అని చెప్పి ఆయన దాన్ని గమనించి భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని కనుక్కున్నారనమాట. అయితే ఒకసారి వాళ్ళ అసిస్టెంట్ న్యూటన్ దగ్గరకు వచ్చినప్పుడు న్యూటన్ భగవంతునికి ప్రే చేస్తూ ఉంటారనమాట. సో ప్రే చేస్తుంటే ఆయన అడుగుతారు, అదేంటండి మీరు ఒక శాస్త్రవేత్త అయి ఉండి మీరు భగవంతునికి ప్రే చేయడం ఏంటి, భగవంతుని పైన ఆధారపడడం ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మనం కనుక్కుంటేనే కదా ఉంటుంది. సో గొప్పవాడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మానవుడే కదా, సో మన శక్తి వల్లనే అంత నడుస్తుంది కదా అని చెప్పి అంటారు అనమాట. సో న్యూటన్ ఏమనుకుంటారంటే ఈయనకి ఇప్పుడైతే చెప్పడం కరెక్ట్ కాదు అని, నువ్వు ఇప్పుడు వెళ్ళు, రేపు మార్నింగ్ రా, మనం మాట్లాడదాము నువ్వు వచ్చిన విషయం గురించి, నువ్వు అడిగిన విషయం గురించి అంటారు. సో ఆయన వెళ్ళిపోతారు. పక్క రోజు మార్నింగ్ వచ్చేలోపు న్యూటన్ ఏం చేస్తారంటే ఏదైతే మన గ్రహాలు ఉంటుందో, సోలార్ సిస్టమ్ ఉంటుంది కదా, అంటే సూర్యుడు మనకి చుట్టూ గ్రహాలు అనేవి తిరుగుతూ ఉంటాయి కదా, ఆ మోడల్ ఒకటి, నమూనా ఒకటి తయారు చేసి పెడతారనమాట. సో తయారు చేసి పెట్టగానే పక్క రోజు మార్నింగ్ వాళ్ళ అసిస్టెంట్ వస్తారు, వచ్చి ఇది చాలా అద్భుతంగా తయారు చేస్తారు. అది చూడగానే ఆయన అంటారనమాట, అరే ఇంత అద్భుతంగా ఉంది, చాలా చాలా బాగుంది, దీన్ని ఎవరు డిజైన్ చేశారు, ఇంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు అని చెప్పి న్యూటన్ అడుగుతారు. న్యూటన్ అంటారు, ఏమో ఎవరు డిజైన్ చేశారో ఏమో తెలియదు, దానంతట అది అక్కడే ఉందేమో అని అంటారు అనమాట. అప్పుడు అసిస్టెంట్ అంటారు, దానంతట అది ఎలా వస్తుందండి, నిన్న నైట్ లేదు కదా, ఇవాళ వచ్చింది అంటే ఎవరో ఒక వ్యక్తి దీన్ని తయారు చేసి ఇక్కడ పెట్టబట్టే కదా ఇది ఇక్కడ ఉంది అని చెప్పి అంటారనమాట. అప్పుడు న్యూటన్ అంటారనమాట, సో ఒక చిన్న కళ్ళ ముందు కనిపించే ఒక చిన్న మోడల్కే ఎవరో తయారు చేసి ఇక్కడ పెట్టి నడిపిస్తుంటే ఉంది అని తెలుసుకున్నావే, మరి ఇంత పెద్ద విశ్వం, ఇంత పెద్ద సృష్టి ఇంత పర్ఫెక్ట్గా నడుస్తుంది అంటే వెనక ఎవరో కర్త లేకుండా జరుగుతుంది అనుకుంటున్నావా అని అంటారనమాట. చెప్పండి, అవునా కదా చెప్పండి, ఎవరు లేకుండా దానంతట అదే ఆటోమేటిక్గా నడిచిపోతూ ఉంటుందా? లేదు మాతాజీ. సో
ఇలా న్యూటన్ చెప్తారనమాట. సో ఇంత పెద్ద సృష్టి ఎలా జరుగుతుంది అనుకుంటున్నావు, ఎవరు నడిపిస్తున్నారంటున్నావు? ఖచ్చితంగా భగవంతుడు అనే వ్యక్తి ఉన్నారు. ఇవాళ నువ్వు నేను అర్థం చేసుకోలేని స్థితిలో ఉండడం అనేది మన అజ్ఞానం, కానీ ఖచ్చితంగా ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన యొక్క శాసనం మీదనే ప్రతి ఒక్కటి నడుస్తుంది. ఓకే, సో ఆయన శాసనం అనేది ఉంది కాబట్టే ఇవాళ సిస్టమ్ ఇంత పర్ఫెక్ట్ గా ఉంది, మన జీవనం ఇంత స్మూత్ గా ఉంది. ఒకవేళ భగవంతుడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు బిహేవ్ చేయండి అంటే, సో భూమి ఇంతే ప్లేస్ లో ఇంతే స్పీడ్ లో తిరగడం అనేది జరుగుతుందా? భూమి ఫాస్ట్ గా తిరిగింది అనుకోండి, మన పరిస్థితి ఏంటి? అస్తవ్యస్తం అయిపోతుందా లేదా మన జీవనం అనేది? అయిపోతుంది మాధవి. సో భగవంతుని యొక్క శాసనం మీదనే ప్రతి ఒక్కరూ కూడా నడుస్తూ ఉన్నారు. సో అన్నీ అట్లా జరిగిపోతున్నట్లు కనిపిస్తున్నా కూడా, వాయువు ఫ్రీగా తిరుగుతుంది అని కనిపిస్తున్నా కూడా, ఎలా అయితే ఆకాశం యొక్క పరిధిలో కట్టుబడి ఉంటుందో, ప్రతి ఒక్కటి కూడా అన్ని అలా జరుగుతున్నట్లు కనిపిస్తున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా భగవంతుని శాసనానికి కట్టుబడి ఉంటున్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకేనా? క్లియరా శ్లోక? ఎస్ మాధవి. మాతాజీ. ఓకే, నెక్స్ట్ శ్లోకాకి వెళ్దాం. సో ఇవాళ 7:15 కల్లా క్లోజ్ చేద్దాం, నాకు కొంచెం పని ఉంది. ఓకే మాతాజీ. ఇంకొక శ్లోక చూసి టైంని బట్టి కుదిరితే ఇంకో శ్లోక చూద్దాం. ఓకే, సో 9.7 సర్వభూతాని కౌంతేయ సర్వభూతాని కౌంతేయ సర్వభూతాని కౌంతేయ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం ప్రకృతిం యాంతి మామికాం ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునఃస్థాని కల్పాదౌ విసృజామ్యహం కల్పాదౌ విసృజామ్యహం సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునఃస్థాని కల్పాదౌ విసృజామ్యహం సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునఃస్థాని కల్పాదౌ విసృజామ్యహం ఇది ఒకసారి ఇది ఎవరికైనా ఛాన్స్ ఇచ్చి చదివించలేక ఇంకొక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా ఇంతకుముందు శ్లోకాకి. బేసిక్ గా సూర్యుడు, చంద్రుడు, ప్రకృతిలో అన్నీ కూడా భగవంతుని శాసనానికి కట్టుబడి వారి పరిధులు అనేవి తెలుసుకొని నడిపిస్తున్నాయి కాబట్టి జగత్తు బాగా నడుస్తుంది. కానీ ఒకరు మాత్రం భగవంతుడు ఏదైతే మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది చెయ్యకుండా బ్రతికే జీవి ఒకరు ఉన్నారు. ఎవరు చెప్పండి ఆ జీవి? ఎగ్జాక్ట్లీ, మనుషులే అన్నమాట. సో అందుకనే ఇవాళ సొసైటీలో ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని డిస్టర్బెన్సెస్, ఇంత ఇబ్బంది. ఎందుకు అంటే మాత్రం మనకి కూడా ఒక విధానాన్ని ఇచ్చారనమాట భగవంతుడు. భగవద్గీతలో చెప్పారు, శాస్త్రాల్లో చెప్పారు, మీరు ఎలా బ్రతకాలి అని చెప్పి చెప్పారు. కానీ మనం ఏం చేస్తున్నాం? దాన్ని ఉల్లంఘించి భగవంతుడు ఇచ్చిన దానికి విరుద్ధంగా బ్రతుకుతున్నాం కాబట్టే ఇవాళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరు అడుగుతారనమాట, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మీ భగవంతుడు ఏం చేస్తున్నారు? మీరు ఊరికే హరే కృష్ణ మహామంత్రం చెప్తూ ఉంటారు, ఏం చేస్తున్నాడు మీ భగవంతుడు అని చెప్పి మనల్ని తిరిగి క్వశ్చన్ చేస్తారు. కానీ ఏం చేస్తూ ఉన్నాడంటే భగవంతుడు మనకు ఒక స్వేచ్ఛాశక్తి ఇచ్చి ఎలా బ్రతకాలో కూడా చెప్పారు. అలా బ్రతకకుండా మన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ మనం ఈ సిస్టమ్ని నాశనం చేస్తూ పాడు చేస్తున్నప్పుడు బాధ్యత ఎవరిది? మనదే కదా. సో భగవంతుడు అందుకే ప్రయత్నం చేస్తూనే ఉంటారనమాట మన జీవితంలో. గురువుని పంపిస్తూ, ఆచార్యుల్ని పంపిస్తూ, భక్తుల్ని పంపిస్తూ, ఇది కాదు నువ్వు బ్రతకాల్సింది, ఇలా కాదు, ఇలా బ్రతకాలి అని చెప్పి మనకి తెలియజేస్తూనే ఉంటారనమాట భగవంతుడు. దాన్ని పట్టుకోకుండా మన యొక్క స్వేచ్ఛాశక్తిని మనం ఇష్టం వచ్చినట్టు వాడుకొని సిస్టమ్ని నాశనం చేస్తుంది మనం. పైపచ్చి ఏం చేస్తున్నాం? ఇంత చేస్తున్నా కూడా భగవంతుడు అన్ని పర్ఫెక్ట్ గా నడిపిస్తున్నప్పటికీ కూడా మనం భగవంతుడిని తిరిగి నిందిస్తున్నామంటే ఒక మనిషి యొక్క ఫాల్టే అనమాట అది.
సో మానవుడు ఎలా బ్రతకాలో ఇచ్చిన మాన్యువల్ భగవద్గీత. ఆ భగవద్గీతని పక్కన పెట్టి నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతానని చెప్పి మొత్తం సంస్థ మొత్తం యొక్క ఒక సిస్టమ్ని, ఈ వ్యవస్థనంతా కూడా నాశనం చేస్తుంది మనిషి అన్నమాట. సో భగవంతుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, మీకు జ్ఞానాన్ని ఇవ్వాలి, ఇట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు ఇట్లా అని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఏదో ఒక రోజు ఈ స్థాయి మించిపోయింది అనుకోండి, భగవంతుడే స్వయంగా వచ్చి మొత్తం సిస్టమ్ని సెట్ చేస్తారనమాట. సో అంతవరకు కూడా భగవంతుడు ఓపికగా ఎదురు చూస్తూ ఉంటారు, మారతారేమో మారతారేమో మారతారేమో, తెలుసుకుంటారేమో, సరైన మార్గంలోకి వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు అనమాట భగవంతుడు. ఓకేనా? సో అదే మాతాజీ, దానికి ఎగ్జాంపుల్ కరోనానే. అంతే కదా మాతాజీ. ఎక్కడైతే ధార్మికంగా ఉంటుందో, భగవంతుడు చెప్పిన ప్రకారంగా మానవాళి అనేది నడుచుకుంటూ ఉంటుందో, ఆటోమేటిక్గా ఈ ప్లేస్ అంతా కూడా మనకి అంత ఫేవరబుల్గా ఉంటుందన్నమాట. రామరాజ్యం రామరాజ్యం అని ఎందుకంటారు తెలుసా? రామరాజ్యంలో ఉన్న ప్రజలు ఎంతో తృప్తిగా, ఎంతో మనశ్శాంతిగా, ఎంతో ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటారంట. ఎందుకుంటారు? ఎందుకంటే భగవంతుడే స్వయంగా ఆయన రూల్ చేస్తున్నారు, ధర్మానికి తగ్గట్టుగా అక్కడ పాలన అనేది జరుగుతుంది కాబట్టి. సో అక్కర్లేని రోగాలు బారిన పడడం, ఇబ్బందులు పడడం, ఆర్థిక ఇబ్బందులు పడడం కానీ, కుటుంబాల్లో కలతలు కానీ, లేకపోతే అన్యాచురల్గా మనకి రెయిన్స్ రావడం, అంటే మనం అనుకోని సమయంలో వర్షాలు పడడం, అనుకోని సమయంలో ఎండలు పెరిగిపోవడం, అనుకోని విధంగా ప్రకృతిలో మార్పులు రావడం, ఇట్లా జరగవు. ఇట్లా జరుగుతున్నాయంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కేవలం మన యొక్క ప్రవర్తన వల్లనే ప్రకృతి ఇలా బిహేవ్ చేస్తుంది. మనం మన ప్రవర్తనని సెట్ చేసుకున్నామంటే ప్రకృతి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సో ఇదొక్కటే సింపుల్ లాజిక్ అనమాట. ఒకటే అంటారనమాట, మనకి చాలా జీవరాశులు ఉంటాయి కదా ఈ ప్రకృతిలో, అంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా. మిగిలిన జీవరాశులన్నీ కూడా ప్రకృతితో సమన్వయంగా బ్రతుకుతున్నాయి. ఒకే ఒక్క జీవుడు ప్రకృతికి వ్యతిరేకంగా, ప్రకృతిని శోషణ చేస్తూ బ్రతుకుతున్నవాడు ఎవరు అంటే మానవుడు అనమాట. ఒక్క మానవుడు కనుక ఇక్కడి నుంచి అంతరించిపోయాడు అనుకో, ప్రకృతి చక్కగా పుష్కలంగా, ఎట్లా అంటారు, ఇంకా నిండు సౌభాగ్యంగా ఉంటుందన్నమాట ఒక్క మానవుడు అంతరించిపోతే. సో అంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయారనమాట మానవుడు. సో కానీ మానవుడు ఉండి మిగిలిన జీవరాశులు వెళ్ళిపోయాయనుకోండి, మానవుడు బ్రతకలేడు అనమాట. సో ఒక మానవుడు తన యొక్క లోపం వల్ల ఎంత ప్రకృతిని శోషణ చేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. జస్ట్ ఒక హ్యూమన్ స్పీషీస్ అనేది ఎక్స్టింక్ట్ అయిపోయింది, అంతరించిపోయిందంటే ప్రకృతి చాలా శోభాయమానంగా ఉంటుందంట. అంత నాశనం చేస్తున్నాం మనం ప్రకృతిని, ఈ సిస్టమ్ని, వ్యవస్థని అన్నిటినీ కూడా మనం కొల్లగొడుతూ ఉన్నాం. ఎందుకు అంటే అక్కర్లేని లోభం అనమాట. ఇంకా కావాలి, ఇంకా ప్రకృతి నుండి పిండి తోడి తీయాలి, పక్కన వాడిని ఇబ్బంది పెట్టాలి, నాశనం చేయాలి. అట్లా ఆ ప్రకృతిలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దానికి తగ్గట్టే ప్రకృతి మనతో ప్రతిస్పందిస్తూ ఉంటుంది అనమాట. అదే మనిషి, మానవుడు భగవంతుడు చెప్పిన విధంగా ధార్మికంగా బ్రతకడం నేర్చుకున్నారు అంటే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ సెట్ అయిపోతుంది అనమాట. ఎవ్రీథింగ్ భగవంతుడు ఏ విధంగా అయితే ప్రకృతిని టైం టు టైం క్లైమేట్స్ ఇస్తూ, టైం టు టైం మంచిగా మనకి పంటలు అనేవి ఇస్తూ, వర్షాలు అనేవి ఇస్తూ, ఆరోగ్యాన్ని అనేది ఇస్తూ, ప్రశాంతత అనేది ఇస్తూ, ఎలా బ్రతకాలని చెప్పి మనకి శాస్త్రాల్లో చెప్పారో ఆ విధంగా మనం శాస్త్రాల్లో చెప్పిన విధంగా బ్రతికితే అంతా కూడా సిస్టమ్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఒక్క మానవుడే దాన్ని ఉల్లంఘిస్తున్నాడు కాబట్టే ఇవాళ మన జీవనం అనేది ఇంత అస్తవ్యస్తం అయిపోయింది. ఓకే, బట్ ఫైన్, మనందరం కూడా భక్తిని మంచిగా తీసుకొని, సిన్సియర్గా తీసుకొని, ఏ విధంగా భగవంతుడు బ్రతకాలి అని చెప్పారో ఆ విధంగా బ్రతుకుతూ ఇంకో నలుగురికి ఇన్స్పిరేషన్గా నిలిచామనుకోండి, మెల్లిమెల్లిగా అలా ఇంకొక నలుగురు ఇంకొక నలుగురు ఇంకొక నలుగురు అట్లా భక్తిలోకి వస్తూ ఉంటే సో సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా? అందుకే చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత 10,000 సంవత్సరాలు అనేవి చాలా చాలా గోల్డెన్ పీరియడ్ అంటారు. సో మనం ఎన్ని సంవత్సరాల్లో ఉన్నాం తెలుసా? ఇప్పుడు చైతన్య మహాప్రభు వచ్చాక ఇప్పుడు ఎన్నో సంవత్సరం ఉండొచ్చు రఫ్గా తెలుసా? 5,000 సంవత్సరాలు. 500 ఇయర్స్. 500 years మాతాజీ. కరెక్ట్, 500 ఇయర్స్. సో ఎస్పెషల్లీ చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత 5,000 ఇయర్స్ అనే ఈ పీరియడ్లో అందరూ కూడా భక్తులు పెరుగుతూ ఉంటారంట 5,000 ఇయర్స్ వరకు. నెక్స్ట్ 5,000 ఇయర్స్ మెల్లిమెల్లిగా మళ్ళీ భక్తులలో అంటే భక్తుల సంఖ్య క్షీణిస్తూ ఉంటుందంట. సో మనం ఈ పీరియడ్లో మనకి జన్మ దొరకడం, కలియుగంలో దొరకడం, అండ్ ఇట్లా మంచి అథెంటిక్ బోనఫైడ్ వైష్ణవ సంప్రదాయంలో మనం ఇలా ఇంట్రడ్యూస్ అవ్వడం గురుకృప వల్ల, సో మనకి సాంగత్యం దొరకడం అనేది మన యొక్క ఎంతో అదృష్టం, ఎంతో సుకృతి అనమాట ఇది. సో ఎంతో కృప ఉంటేనే ఇది దొరుకుతుంది. సో మనం వీలైనంత చక్కగా భక్తి చేసుకొని మన జీవితాన్ని బాగా చేసుకుంటూ ఇంకో నలుగురికి ఈ భక్తి మార్గాన్ని అందిస్తూ
మొత్తం సిస్టమ్ని కూడా మనకి సెట్ చేసే అవకాశం అనేది భగవంతుడు భక్తికి ఇచ్చారనమాట. ఓకేనా? క్లియరా? ఓకే మాతాజీ. ఓకే, ఈ శ్లోక చూద్దాం. ఎవరైనా ఈ శ్లోక చదువుతారా? 9.7 ఎవరు హ్యాండ్ రైజ్ హరే చేస్తున్నారు? చదువుతాను హరే మాతాజీ. కృష్ణ మాతాజీ, చదవనా నేను మాతాజీ? ఎవరు ప్రభు? కిషన్ ప్రభువా? అవును మాతాజీ. చదవండి ప్రభు. మీరే ఉన్నారు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ చదవండి. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. భువనేశ్వరి మాతాజీ అనువాదం చదువుతారా? హరిబోల్ మాతాజీ. అందరికి ప్రణామాలు. అనువాదం. ఓ కౌంతేయ, కల్పాంతమున సకల జీవరాశులు నా ప్రకృతి యందు ప్రవేశించెను. మరి ఒక కల్పారంభమున నేనే నా శక్తిచే వాటిని తిరిగి సృజింతును. హరిబోల్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సంధ్య మాతాజీ భాష్యం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. కృష్ణ. ఈ భౌతిక సృష్టి యొక్క సృష్టి స్థితి లయములు సంపూర్ణంగా దేవాది దేవుని దివ్య సంకల్పం పైననే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కల్పక్షయం నందు అనగా బ్రహ్మదేవుడు మరణించిన పిదప అని అర్థం. బ్రహ్మదేవుడు 100 సంవత్సరములు జీవించును. బ్రహ్మదేవుని ఒక పగలు మన 4.300 భూలోక సంవత్సరంలో సమానమని పరిగణింపబడినది. అతని రాత్రి సమయం కూడా అంతే కాల పరిమాణము కలది. అతని మాసం అట్టి 30 పగళ్ళును రాత్రులను ఉండగా అతని సంవత్సర కాలంలో 12 అట్టి మాసములు ఉండును. అటువంటి 100 సంవత్సరములు గడిచిన పిమ్మట బ్రహ్మదేవుడు దేహమును త్యజించినప్పుడు ప్రళయం సంభవించింది. అనగా మరలా ఈ విశ్వ సృష్టి చేయవలసిన అవసరమైనప్పుడు భగవాన్ సంకల్పంచే అది తిరిగి ప్రకటితమగును. కనుకనే బహుస్వాం నేనొక్కడనే అయినను బహురూపములు పొందుదును అని తెలుపబడింది. ఛాందోపోపనిషత్తు 6.2.3 అందు అతడు శ్రీ భౌతిక శక్తి అందు వ్యాపించినప్పుడు సమస్త విశ్వములు తిరిగి ప్రకటితమగును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంతకు ముందు కూడా మనం ఇటువంటిదే డిస్కస్ చేసాం. ఐ థింక్ 8th chapter లో అనుకుంటా. సో బ్రహ్మదేవుని యొక్క జీవిత కాలం అనేది డిస్కస్ చేస్తూ మనం అక్కడ డిస్కస్ చేసాం. ఏంటి అంటే సకల జీవరాశులు కూడా నా ప్రకృతి యందు ప్రవేశించును. సో చూసారా, నా ప్రకృతి అంటున్నారు భగవంతుడు. ఇది నా ప్రకృతినే, ఏదో అనుకుంటున్నారు ఇది కూడా నా శక్తినే, భౌతిక జగత్తు కూడా నా ప్రకృతినే. సో కల్పాంతమున సకల జీవరాశులు ప్రవేశించును, మరి ఒక కల్పారంభమున నేనే నా శక్తిచే వాటిని తిరిగి సృజింతును. సి మనకి ఇంతకుముందు చెప్పినట్లే కలియుగం అనేది 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. ఓకే. ద్వాపర యుగం అనేది దీనికి 2 రెట్లు ఉంటుంది. త్రేతాయుగం అనేది కలియుగానికి 3 రెట్లు ఉంటుంది. సత్యయుగం అనేది కలియుగానికి 4 రెట్లు ఉంటుంది. సో ఇప్పుడు 4 యుగాలు కలిపితే ఎంత ఉంటుంది? ఇది 1, ద్వాపర యుగం 2, త్రేతాయుగం 3, సత్యయుగం 4. 4, 3, 2, 1 కలిపితే ఎంత? 10. సో 10 రెట్లు కలియుగం సమయాన్ని కలిపితే మనకు ఒక దివ్య యుగం అవుతుంది అనమాట. దివ్య యుగం అంటే 4 యుగాలు కలిపి దివ్య యుగం అంటాం. సో దాని యొక్క సమయం ఎంత, పరిధి ఎంత అంటే 10 times ఆఫ్ కలియుగం. 10 సార్లు కలియుగాన్ని కలిపితే ఎంత వస్తుందో మనకు ఒక దివ్య యుగం అలా ఉంటుందన్నమాట. అలా బ్రహ్మదేవుని పగలులో ఎన్ని దివ్య యుగాలు ఉంటాయి తెలుసా? ఇలాంటివి 1000 దివ్య యుగాలు ఉంటాయి. అందుకనే అక్కడ 430 crores ఇయర్స్ అనేది బ్రహ్మదేవుని యొక్క పగలు ఉంటుంది. ఎందుకంటే 10 ఇంటూ కలియుగం ఇంటూ 1000 వేశారనమాట. సో ఎంతైతే వస్తుందో అది బ్రహ్మదేవుని యొక్క పగలు. అలానే బ్రహ్మదేవుని యొక్క రాత్రి సమయం కూడా ఉంటుంది. మరి బ్రహ్మదేవుని పగలు రాత్రి అయిందంటే బ్రహ్మదేవుని ఒక రోజు చూసాం. బ్రహ్మదేవుడికి ఇటువంటివి 30 రోజులు ఉంటాయి. ఓకే. అలా 30 రోజులు ఉన్న దాన్ని ఒక నెల అనుకుంటే బ్రహ్మదేవుడికి అటువంటి నెలలు 12 నెలలు ఉంటే అది ఒక సంవత్సరం అవుతుంది. అటువంటి సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతికితే బ్రహ్మదేవుని యొక్క సమయం అనేది అంతమవుతుంది అనమాట. సో బ్రహ్మదేవుడు ఇంత డ్యూరేషన్ బ్రతికాక ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఫైనల్గా తన శరీరాన్ని వదిలేసి వెళ్తారో అప్పుడు మనకి మహాప్రళయం అనేది జరుగుతుంది అనమాట. సో బేసిక్గా ఇక్కడ బ్రహ్మదేవుడు ఉన్నప్పుడు సృష్టి చేసేది అంతా నేనే, బ్రహ్మదేవుడు వెళ్ళిపోతున్నప్పుడు లయం చేస్తున్నది కూడా నేనే.
దీంతో పాటు ఏమవుతుంది అంటే బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాక మనకి జరిగేది మహాప్రళయం అనమాట. కానీ బ్రహ్మదేవుని పగల్లో కూడా మనకి ఒక సృష్టి ఉంటుంది, బ్రహ్మదేవుని రాత్రిలో కూడా ఒక టెంపరరీ ప్రళయం అనమాట. అంటే ఇక్కడ మొత్తం చిన్నాభిన్నం అవ్వదు, మొత్తం ప్రళయం అవ్వదు, కానీ బట్ ఒక టెంపరరీ ప్రళయం జరుగుతుంది బ్రహ్మదేవుని రాత్రి. కానీ బ్రహ్మదేవుని యొక్క 100 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాక మనకి జరిగే ప్రళయం ఏంటి అంటే మహాప్రళయం. సో బేసిక్గా ఇక్కడ ఏంటి అంటే సృష్టి స్థితి లయ అనేది జరుగుతూనే ఉంటుంది. సృష్టి చేస్తారు, కొంతకాలం అది పోషణ జరుగుతుంది, మళ్ళీ లయం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో అందుకనే మనం ఈ ప్రపంచం అనేది టెంపరరీ అని ఎందుకంటారంటే ఇక్కడ శాశ్వతంగా ఏది ఉండదన్నమాట. జరుగుతుంది, కొంతసేపు నిలబడుతుంది, మళ్ళీ లయం అవుతుంది, మళ్ళీ సృష్టి జరుగుతుంది, కొద్దిసేపు పోషణ జరుగుతుంది, లయం అవుతుంది. సో ఇక్కడ శాశ్వతంగా ఉండడం అనేది జరగదన్నమాట. ఇది టెంపరరీ, మెటీరియల్ వరల్డ్ అనేది టెంపరరీ. ఓకే, సో ఇది అనాది కాలంగా ఉంటున్నప్పటికీ కూడా కొంతకాలం ప్రకటితమవుతుంది, కొంతకాలం అప్రకటితమవుతుంది, మళ్ళీ ప్రకటితమవుతుంది, అప్రకటితమవుతుంది. సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఈ జగత్తుకి చెందిన వాళ్ళం కాదు. మనకి మన ఇల్లు, మన ఆధ్యాత్మిక ప్రపంచం అనేది ఉంటుంది. ఈ ప్రకటితమవుతూ అప్రకటితమవుతూ ఉండే జగత్తు నుంచి ఆధ్యాత్మిక ధామానికి నేను వెళ్ళాలి. సో నా ఇంటికి, నా ప్లేస్, ఒరిజినల్ ప్లేస్ ఏదైతే ఉందో, నేను ఎక్కడికి చెందినవాడినో అక్కడికి నేను వెళ్ళిపోవాలి అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి మనకున్న ఒకే ఒక్క లిఫ్ట్ ఏంటి అంటే, మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం, 100th ఫ్లోర్కి వెళ్ళాలి, మనకు ఒక లిఫ్ట్ ఉంది. లిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలా లేదా చెప్పండి? బాగుందిలే, గ్రౌండ్ ఫ్లోర్, ఇప్పుడు వెళ్ళిపోవాలి. గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి ప్రమాదం ఉంది అని చెప్పి తెలుసుకున్నాము. సో మనకి 100th ఫ్లోర్కి వెళ్ళిపోతే మనకి ఇంకెటువంటి ప్రమాదం లేదు అనుకున్నప్పుడు ఇమీడియట్ గా లిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి. సో అలానే ఈ భౌతిక జగత్ అనేది దుఃఖాలయం అని భగవంతుడు చెప్తారు. సో ఇది అశాశ్వతం. ఆబ్వియస్లీ ఇప్పుడు చూస్తున్నాం అశాశ్వతం అయింది, ఇక్కడ శాశ్వతంగా ఏది ఉండదు. జరుగుతుంది స్థితి, కొంతసేపు పోషణ జరుగుతుంది, లయం అవుతుంది. సో ఇది అశాశ్వతమైన ధామం నుండి శాశ్వతమైన ధామానికి మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ మొత్తం దుఃఖాలతో నిండిపోయి ఉంటుంది. సో ఈ దుఃఖాలయం నుండి కంప్లీట్ గా నిత్య సుఖంగా ఉంటే ఆధ్యాత్మిక ధామానికి వెళ్ళిపోవాలి. సో ఇక్కడి నుండి అక్కడికి మనల్ని కలిపే వారధి ఏంటి అంటే భక్తి. ఓకేనా? సో హరే కృష్ణ మహామంత్రం మీరు గోలోక చాట్ చూసినప్పుడు చూపిస్తారనమాట. మనకి భౌతిక జగత్తు నుండి ఆధ్యాత్మిక జగత్తుకి కలిపే ఒక తాడు ఏదన్నా ఉంది అంటే అది హరే కృష్ణ మహామంత్రం అని చూపిస్తారనమాట. సో హరే కృష్ణ మహామంత్రాన్ని పట్టుకొని ఉన్నామంటే మనము ఆటోమేటిక్ గా ఈ జగత్తు నుండి ఆ జగత్తు దాకా ఆ మంత్రమే మనల్ని తీసుకెళ్తుంది అని అంటారనమాట. సో అంత పవర్ఫుల్ అన్నమాట మంత్రం. చాలా మంది మంత్రం నుండి మనకి బెనిఫిట్స్ అనేవి రావాలి అనుకుంటారు. ఎటువంటి బెనిఫిట్స్ అంటే నాకు ఆర్థికంగా కలిసి రావాలి, ఆరోగ్యం బాగుండాలి, నేను వేలు పెట్టిన ప్రతి చోట సక్సెస్ రావాలి, ఇట్లా ఇంతవరకే చిక్కుకుపోయి ఉంటారు. కానీ ఏ మంత్రం అయితే మనల్ని టోటల్ అన్ని ప్రాబ్లమ్స్ నుండి బయటికి తీసుకెళ్ళిపోతుందో ఆ మంత్రమే మనకి హరే కృష్ణ మహామంత్రం అనమాట. అన్ని ప్రాబ్లమ్స్ నుండి బయటపడడం ఎలాగా? ఈ జగత్తులో ఉంటే ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి, త్రిగుణాల ప్రభావంలో ఉంటాం, 3 రకాల క్లేశాలు మన పైన ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి, ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక క్లేశాలు అనేవి మన పైన ఉంటాయి. సో మన మనస్సు చెప్పే ప్రలోభాల్లో మనం పడిపోతూ ఉంటాం. సో ఇక్కడ మొత్తం జగత్తంతా దుఃఖాలయంలో నిండిపోయింది. మరి ఇక్కడి నుండి మనల్ని ఆ ధామానికి తీసుకువెళ్ళే ఒకే ఒక్క మంత్రం, ఒకే ఒక్క సాధనం ఏంటి అంటే హరే కృష్ణ మహామంత్రం అనమాట. దాన్ని పట్టుకున్నామంటే మన జీవితంలో వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎండ్ అయిపోతాయి. ఓకేనా? సో మనకి ఈ శ్లోక ఏం చెప్తుంది అంటే ఈ జగత్తు అనేది బ్రహ్మదేవుని పగలు సమయంలో ప్రకటితమవుతుంది, రాత్రి సమయంలో అప్రకటితమవుతుంది. అండ్ బ్రహ్మదేవుని యొక్క 100 సంవత్సరాలు అయిపోయాక కంప్లీట్ గా ఎనిహిలేషన్, మొత్తం కూడా మహాప్రళయం అనేది జరుగుతుంది. సో ఇదంతా కూడా నా శక్తితోనే, నా ప్రమేయంతోనే జరుగుతుంది అని భగవంతుడు చెప్తున్నారు అనమాట. ఓకేనా? క్లియరా? అర్థమైందా? ఏమైనా క్వశ్చన్ ఉందా? క్లియర్ మాతాజీ. ఓకే. ఓకే, సో నెక్స్ట్ శ్లోక అనేది మనం నెక్స్ట్ క్లాస్లో తీసుకుందాము. ఓకేనా? ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ మీకు ఇంకేమైనా ఉంటే కనుక యూ కెన్ ఆస్క్ మీ, అడగచ్చు ఒక 5-10 minutes. కళావతి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. మాతాజీ లాస్ట్ చెప్పిన పాయింట్ మళ్ళీ ఒకసారి చెప్పండి మాతాజీ. ఈ జగత్ అంతా పగలు, అర్థం కాలేదు. లాస్ట్ చెప్పిన పాయింట్ అంటే ఈ జగత్తంతా ఈ ఈ జగత్ అంతా పగలు రాత్రికే నిర్దేశించబడింది అని చెప్పారు కదా, అదొక మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి మాతాజీ. ఈ జగత్తు ఎలా అంటే బ్రహ్మదేవుని పగటి సమయమునందు
ప్రకటితమవుతుంది, సృష్టి జరుగుతుంది జగత్తులో. సో మనందరం కూడా మన కార్యకలాపాలన్నీ చేస్తున్నాం కదా. సి బ్రహ్మదేవుని పగల్లో కేవలం మన యొక్క డే ఉంటుందని అనుకోవద్దు. బ్రహ్మదేవుని పగల్లో మనం పుడుతున్నాం, మన జీవనం అంతా గడుపుతున్నాం, మనం చనిపోతున్నాం, మళ్ళీ ఇంకో శరీరం తీసుకుంటున్నాం, మళ్ళీ అక్కడ మనం బ్రతుకుతున్నాం, మళ్ళీ ఆ జన్మ వదిలేస్తున్నాం, మళ్ళీ జన్మ తీసుకుంటున్నాం. ఇది చాలా సార్లు జరిగిద్ది బ్రహ్మదేవుని పగల్లో. కానీ ఎప్పుడైతే బ్రహ్మదేవుని రాత్రి వస్తుందో మనందరం కూడా భగవంతుని శక్తిలో ఇలా కలిసి ఉంటాం అనమాట. అప్పుడు మనకి శరీరాలు తీసుకునే ఇది నుండి భగవంతుడు ఆపుతారు కొంచెం సేపు. మళ్ళీ ఎప్పుడైతే బ్రహ్మదేవుని పగలొస్తుందో మనకి ఇంతకు ముందు కర్మలు చేసుకొని ఉంటాం కదా, ఆ కర్మానుసారంగా మనం ఇప్పుడు మళ్ళీ ఏ శరీరంలోకి వెళ్ళాలి అని చెప్పి నిర్దేశింపబడిందో ఆ శరీరాల్లోకి భగవంతుడు పంపిస్తారు. మళ్ళీ ఇక్కడ బ్రహ్మదేవుని పగలుంది కాబట్టి మళ్ళీ మన జీవనం నడుస్తూ ఉంటుంది. మళ్ళీ పుడతాం, మళ్ళీ బ్రతుకుతాం, మళ్ళీ చనిపోతాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ బ్రతుకుతాం, మళ్ళీ చనిపోతాం. ఇలా ఎన్నోసార్లు జరిగిద్ది. కానీ మళ్ళీ బ్రహ్మదేవుడి రాత్రి వచ్చిందనుకోండి, మనందరం కూడా మళ్ళీ భగవంతుని శక్తిలో ఇట్లా ఉంటాం. సో బ్రహ్మదేవుడి రాత్రంతా ఇలా ఉంటాం. ఏం జరగదు, ఇంకా ఎవరు పుట్టడం జరగదు, ఎవరు బ్రతకడం జరగదు, ఎవరు చనిపోవడం జరగదు, ఏది జరగదు సృష్టి అనమాట. ఆగిపోతుందా మాతాజీ? అంతే. అదొక సృష్టి టెంపరీ ప్రళయం. సృష్టి ఆగిద్దప్పుడు. బ్రహ్మదేవుని ఆగిపోతుంది. రాత్రిలో ఏమి నడవదు. బ్రహ్మదేవుని పగలొచ్చినప్పుడు మళ్ళీ సృష్టి జరిగిద్ది. సో ఇట్లా ఎన్ని బ్రహ్మదేవుని పగళ్ళు రాత్రులు మనం బ్రతికామో తెలుసా, లెక్క లేదనమాట. లెక్క లేనన్ని సార్లు మనం బ్రతుకుతూ వస్తున్నాం, పుడుతున్నాం, బ్రతుకుతున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం, పుడుతున్నాం, మళ్ళీ సృష్టి ఆగిపోయినప్పుడు ఇట్లా భగవంతుని శక్తిలో ఆగి ఉంటున్నాం, మళ్ళీ పగలొచ్చినప్పుడు ఇట్లా వస్తున్నాం. ఈ మొత్తం చక్రం నుండి బయటికి తీసుకెళ్లే ఒకే ఒక్క మార్గం ఏంటి అంటే భక్తి. ఆలోచించండి, మనం ఎందుకు ఇలా పుట్టాలి, ఎందుకు ఇలా బ్రతకాలి, ఎందుకు ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, ఎందుకు ఒక జన్మ నుండి ఒక జన్మకి వెళ్తూ ఉండాలి, ఎందుకు ఇక్కడ తిరగాలి అసలు మనకి ఇక్కడ సంబంధించిన వాళ్ళమే కాదు. మన ఇల్లు మనకంటూ ఒకటి ఉంటే మనం ఏం చేస్తున్నాం, ఇంటికి వెళ్ళకుండా అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాం అనమాట. సో ఎందుకు ఆ స్థితి, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో, ప్రశాంతంగా ఉండు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. సో మన ఇంటికి మనం వెళ్ళే మార్గమే భక్తియుత మార్గం అనమాట. సో ఆ మార్గాన్ని సిన్సియర్గా పట్టుకున్న వాళ్ళు వీలైనంత త్వరగా ఆధ్యాత్మిక ధామానికి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక ధామానికి వెళ్తారో అక్కడ ఇంకా సృష్టి స్థితి లయ అనే క్వశ్చన్ అనేది ఉండదు అనమాట. ఆ ధామం అనేది నిత్యంగా ఉంటుంది. కొంతకాలం పుట్టడం, శరీరాలు మార్చుకోవడం, మళ్ళీ చనిపోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ ప్రళయం, ఇట్లాంటివి ఏది ఉండదు ఆధ్యాత్మిక ధామం. ఆధ్యాత్మిక ధామం నిత్యంగా ఉంటుంది. ఈ పుట్టడం, చనిపోవడం, మళ్ళీ ఆ, కొంతకాలం పోషణ జరగడం, సృష్టి జరగడం, ప్రళయం జరగడం, ఇదంతా కూడా కేవలం ఈ ధామానికి సంబంధించింది మాత్రమే. ఓకేనా? ఓకే మాతాజీ. ప్రళయము అనుకోవచ్చా మాతాజీ? అంటే సృష్టి బ్రహ్మదేవుని రాత్రి ప్రళయం అంతే. సృష్టి స్థితి రాత్రిని ప్రళయం జరుగుతుంది. అనుకోవచ్చు. బ్రహ్మదేవుని పగలు సృష్టి స్థితి జరుగుతుంది. బ్రహ్మదేవుని రాత్రి వచ్చినప్పుడు ప్రళయం జరుగుతుంది. మళ్ళీ ప్రళయం బ్రహ్మదేవుని అనుకోవచ్చు. పగలు వచ్చినప్పుడు సృష్టి స్థితి జరుగుతుంది. మళ్ళీ రాత్రి వచ్చినప్పుడు ప్రళయం జరుగుతుంది. ఇలా బ్రహ్మదేవుడి 100 సంవత్సరాలు అయిపోయాయి అనుకోండి, మహాప్రళయం జరిగిపోయి ఈ విశ్వం మొత్తం భగవంతుడు తన శరీరంలోకి తీసేసుకుంటారు. మీకు గుర్తుంది కదా, కారణోదక సాయి విష్ణు యొక్క శరీరంలోకి ఈ విశ్వం వెళ్ళిపోతుంది. మళ్ళీ విశ్వం వచ్చినప్పుడు మళ్ళీ మనము సృష్టి చేయబడతాం అనమాట. సో ఇలా తిరుగుతూనే ఉన్నాం. బ్రహ్మాండే భ్రమిత కొనే భాగ్యవాన జీవ గురు కృష్ణ ప్రసాదే పాయే భక్తిలతా బీజ్ అంటారు. అంటే బ్రహ్మాండే భ్రమిత కొనే, బ్రహ్మాండాలు తిరుగుతూ ఉన్నాం అనమాట. భ్రమించడం అంటే ఏంటి, తిరుగుతూ ఉండడం. బ్రహ్మాండే భ్రమిత కొనే భాగ్యవాన జీవ, ఇలా తిరుగుతూ తిరుగుతూ బ్రహ్మాండాల నుండి బ్రహ్మాండాల్లో మారుతూ మారుతూ తిరుగుతున్న భాగ్యవంతుడైన జీవునికి ఈ భక్తిలతా బీజం అనేది దొరుకుతుంది. ఎవరైతే భాగ్యవంతులై ఉంటారో వారికి భక్తిలతా బీజం దొరుకుతుంది. ఎవరి వల్ల దొరుకుతుంది? గురు కృష్ణ ప్రసాదే పాయే, గురువు యొక్క కృపతో, భగవంతుని యొక్క కృపతో మన జీవితంలో భక్తి అనేది వస్తుంది. ఒకసారి అది వచ్చి మనం ఆ భక్తిలతని చక్కగా పెంచి పోషించుకున్నామంటే ఆ భక్తిలత మనల్ని ఆధ్యాత్మిక ధామం దాకా తీసుకెళ్తుంది అనమాట. ఇవాళ లతగానే ఉంది, కానీ మన సాధనతో దీన్ని చక్కగా ఈ లత నుండి ఒక చెట్టుగా, పెద్ద వృక్షంగా, పెద్ద మానైపోయి ఎంత పెద్ద వృక్షం అయిపోతుంది అంటే ఆ వృక్షం అనేది మనల్ని భౌతిక జగత్తు నుండి ఆధ్యాత్మిక జగత్తు దాకా కలపగలదు అనమాట. సో ఆ ఒక్క లతని పట్టుకొని మనం వెళ్తూ ఉన్నామంటే ఆధ్యాత్మిక ధామానికి మనం వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఆ లత ఏంటి అంటే భక్తి. ఓకేనా? హరే కృష్ణ మంత్రం. భక్తి హరే లతకి, కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, భక్తి లతకి అడ్డు వచ్చేవి మనకి. ఇప్పుడు ఒక చెట్టు నాటామనుకోండి, చుట్టూ మనకి పిచ్చి చెట్లు మొలుస్తూ ఉంటాయి. సో ఎట్లా మొలుస్తాయి అంటే పిచ్చి చెట్లు చాలా ఫాస్ట్ గా పెరిగిపోతాయి, మనకి కావాలనుకున్న చెట్టు మాత్రం చాలా లేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అటువంటి టైంలో మనం ఏం చేస్తాం, ఆ పిచ్చి చెట్లు, పిచ్చి మొక్కలన్నింటినీ కూడా పీకేస్తాం, లేదంటే ఈ చెట్టు ఎదుగుదలకి అవి ఆటంకం కలిగిస్తాయి. సో అలానే భక్తిలో మనకి ఆటంకం ఏంటి అంటే వైష్ణవ అపరాధం, వేరే వైష్ణవులని నిందించడం, వారి గురించి గాసిప్ చేయడం, వారి గురించి తప్పుగా మాట్లాడడం, ఇలా చేసామంటే మన భక్తిలతని మనమే నరుక్కుంటున్నట్టు అనమాట.
సో భక్తిలతని పెంచి పోషించుకోవాలంటే వైష్ణవ అపరాధం అనేది చేయకూడదు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. చక్కగా మనం సిన్సియర్గా సాధన చేస్తున్నాం అనుకోండి, ఈ భక్తిలతకి సూర్యరశ్మి ఇస్తున్నట్లు, మంచి దానికి ఎరువు అనేది వేస్తున్నట్లు, మంచిగా దానికి పోషణ అనేది జరుగుతున్నట్లు అనమాట. మన మనం భగవద్గీత భాగవతం చదవడం, ఇట్లా హరికథ వినడం, నామజపం చేయడం, భగవంతుని సేవ చేయడం, ఇవన్నీ కూడా భక్తిలతని పెంచి పోషిస్తూ ఉంటాయి. ఓకేనా? ఓకే మాతాజీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఏమైనా క్వశ్చన్ ఉన్నాయా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కమలాకుమారి మాతాజీ మీరు హ్యాండ్ రైస్ చేస్తారా? మీ క్వశ్చన్ ఉందా? లేదు మాతాజీ, ఎగ్జాక్ట్లీ శ్లోక కోసం. సారీ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో, రేపటి క్లాస్లో ఐ థింక్ గంగాపాలక్ ప్రభు వస్తారు, ప్రభుజీ కంటిన్యూ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. స్వాంచ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ राधा मदन मोहन की जय, श्री श्री गौरीताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे, हरि हरि बोल. Thank you so much Mataji and Prabhuji. Hare Krishna, Dandavat Pranam. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम माताजी. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम माताजी. दंडवत प्रणाम. हरे कृष्ण.